నాకెందుకో నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తుందిరా. ఇంకేం చేయమంటావన్నయ్య? నాకు సెటిల్ అవ్వాలని ఉంది. వంశీ జాబ్ చేయని, మెల్లగా అన్నీ సెట్ అవుతాయి. జాబ్ చేస్తాడన్నయ్య, కానీ దాని గురించి కాదు. మరి మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. ఇంటికి సంబంధించిన ఏ ఖర్చైనా మేమే చూసుకోవాల్సి వస్తుంది. అదేంట్రా, నెల 20,000 పంపిస్తున్నా కదా. ఇప్పుడు మేముంటున్న ఇంట్లో ఫర్నిచర్ చూసావు కదా, టీవీ, బెడ్, సోఫా, వంట సామాలు ఇవన్నీ ఎక్కడివి? మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. 5 లక్షలు లోన్ తీసుకొని మేమే కొనుక్కున్నాం. ప్రతి నెల నువ్వు ఇచ్చే డబ్బులతోనే ఈఎంఐ కడుతున్నాం. అంతా ఆ బిజినెస్ వల్లే. అదే కొంచెం మంచిగా జరుగుంటే నీకింత ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడేంటన్నయ్యా, నేను ఆ ల్యాండ్ తీసుకోవడం నీకు ఇష్టం లేదా? అదేం కాదురా, అది నీదే. నాన్న కూడా అదమ్మే నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలోనే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. కానీ నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఈ కష్టాల కంటే అదే బెటర్ అనిపిస్తుందన్నయ్య. సరే, నీ ఇష్టం. ఒకసారి నాన్నతో మాట్లాడు. ముందు నువ్వు మాట్లాడన్నయ్యా, తర్వాత నేను ఇంటికొచ్చి అడుగుతాను. సరేరా, నేను మాట్లాడతాలే.